బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లాగా వాడుకున్నదని వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ నేపథ్యంలో ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టే అంటూ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలే వారి స్టాండ్ అని అన్నారు. ఒక ఫెయిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాంట్లో మొత్తం అవినీతికి మొత్తం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు, మొత్తం కరప్షన్ చేసినారు. ఒకవేళ మా బండి సంజయ్ గారు తప్పు మాట్లాడినంటే మీరొక కేంద్ర గవర్నమెంట్కి ఒక లేఖ రాయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకవేళ అవినీతి జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేపియండి అని బీఆర్ఎస్ నాయకులకి నేను అడుగుతున్నా. ఒక లేఖ రాయండి. మీ కేసీఆర్ గారు అంత అమాయకుడా, సుద్దపూసా మీ కేసీఆర్ గారు? కాళేశ్వరం కాకుండా తెలంగాణలో ప్రతి ఒక్క ప్రాజెక్టులో మీ ఎంత మీరు వాటా తిన్నారు అది తెలంగాణ ప్రజల ముందు మా బండి సంజయ్ గారు, అదేవిధంగా మా కేంద్ర మంత్రులు గారు కూడా చెప్తారు. ప్రతిసారి ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, జేపీ నడ్డా గారు కానీ తెలంగాణలో ఎక్కడైనా రైలులు కానీ పొలిటికల్ మీటింగ్లు కానీ ఎక్కడైనా వాళ్ళు పెట్టుకుంటే ఒకటే సబ్జెక్ట్ పైన వాళ్ళు ఫోకస్ చేసినారు, తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన. కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పు ప్రాజెక్ట్, ఒక ఏటీఎంగా కేసీఆర్ ఫ్యామిలీ వాడుకున్న దానిపైననే అందరూ మా నాయకులు మాట్లాడినారు.